రాజన్ టీవీ ఎడ్యుకేషన్ ఛానల్ ప్రేక్షకులకు స్టూడెంట్స్కు గుడ్ మార్నింగ్. కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు ఇవ్వద్దు. ఎవరు చెప్తున్నారు ఇది? కేంద్రం కొన్ని గైడ్లైన్స్ విడుదల చేసింది. కొత్త గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం 100% జాబ్ గ్యారంటీ అంటాడు ఒకడు. ఒకటి 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 రెండు 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 అన్నీ మాయే, ప్రభంజనం అనుకుంటా విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేస్తారు. కోచింగ్ సెంటర్ ఒక గైడెన్స్ మాత్రమే. పిల్లలకు స్వతహాగా బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే ఉద్యోగాలు కొట్టడానికి వీలుంటుంది. అనుభవంతో చెప్తున్నా, ముందు నుంచి చదవాలి. చదువు అనేది కోచింగ్ సెంటర్లో దూరంగానే ర్యాంకులు వచ్చి ఊడవు. కాకపోతే అదొక గైడెన్స్ లాగా ఉపయోగపడుతుంది. ముమ్మాటికి గైడెన్సే దాంట్లో. ఇప్పుడు ఢిల్లీకి పోవాలంటే ఫ్లైట్లో పోవచ్చు, ట్రైన్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, కార్లో పోవచ్చు, నడిచిపోవచ్చు, సైకిల్ మీద కూడా పోవచ్చు. పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లా. కాకపోతే ఎట్లా పోతే, ఏ రూట్లో పోతే ఏం జరుగుతుందని చెప్పేదే కోచింగ్ సెంటర్. అంతేగాని మళ్ళా పోయేది అల్టిమేట్గా పోయేది నువ్వే, నీ కాళ్ళతో నువ్వే వెళ్ళాలి. ఏ విధంగా పోయినా అంటే నీ నాలెడ్జ్ తోటి నువ్వే కొట్టాలి ఉద్యోగం. అంతేగాని అలా దూరంగానే కోచింగ్ సెంటర్లో దూరంగానే మొత్తం ర్యాంకు కథ, నేను ఇక ఉద్యోగంలో జాయిన్ అవుతా, లేదంటే మంచి టాప్ 10 ర్యాంక్ వస్తుంది, నాకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది, ఇవన్నీ ఉట్టుముచ్చట్లే. అందుకే కేంద్రం గైడ్లైన్స్ ఇచ్చింది. యూజర్స్ హక్కులను అంటే వినియోగదారుల హక్కులను దెబ్బతీయొద్దని చెప్తుంది. ఎంపికైన వారి పర్మిషన్ లేకుండా వారి ఫోటోలు వాడకూడదు. అట్లా ఇది మనకు 12th ఫెయిల్ సినిమాలో కూడా చూసినాం. వాళ్ళు ఏంటంటే 12th ఫెయిల్ సినిమాలో ఏమంటారు, వాడు ఉద్యోగం వచ్చేంత వరకు పట్టించుకోరు. డబ్బులు కట్టాల్సిందే, డబ్బులు కట్టతనే నేను జాయిన్ చేసుకుంటాం అంటూ మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, వానికి ర్యాంక్ రాగానే ఫోటోలు తీసుకొని నేను ఈ కోచింగ్ సెంటర్లో చదివినని చెప్పండి అంటుంటే వాడు చెప్పాడు, నేను ఆ కోచింగ్ సెంటర్లో పోతే ఇంకా నాకు వీళ్ళు బిహేవ్ చేసిరనే విషయాన్ని చెప్పుకొస్తాడు. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే ఎగ్జాంపుల్ ఇదే అన్నట్టు. కోర్సులు వాటి వ్యవధిపై ఫేక్ ప్రచారం చేస్తుంటారు. కొంతమంది ఫ్యాకల్టీల పేర్లు చెప్పి వాళ్ళ ఫోటోలు వేసేసి ఆ విధంగా అనుకుంటారు. కొంతమంది ఫ్యాకల్టీలు మంచి చెప్తారు. ఆయన ఏం చేస్తారంటే వీళ్ళు ఒక వారంలో ఒక రోజు చెప్పిస్తారు గతం ఒక ఫోటో వాడినందుకు. ఆయన అట్లా 7 కోచింగ్ సెంటర్ 10 కోచింగ్ సెంటర్లకు ఆయన ఫోటోని ఇస్తారు. దాంతో ఏంటంటే ఆయన ఎప్పుడో ఒకసారి చెప్తాడు, ఆయన ఒక్కోసారి వీలుంటుంది ఉండదు. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో మమా అనిపిస్తారు. కొన్ని కోచింగ్ సెంటర్లో మంచిగా చెప్తాడు. ఇట్లాంటివన్నీ చూసి ఉన్నాం. అట్లా అల్టిమేట్గా మీ నాలెడ్జ్ తోటే మీరు ఉద్యోగం కొట్టాలి. కోచింగ్ సెంటర్ అనేది ఒక గైడెన్స్ మాత్రమే. కోచింగ్ సెంటర్ తప్పుడు ప్రకటన చేయకూడదని కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు కోచింగ్ కేంద్రాలు చేసేటకు 100% జాబ్ గ్యారంటీ, సెలక్షన్ పక్కా వంటి ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో కేంద్ర వినియోగదారుల భద్రతా సంస్థకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయట. చూసారా? అంతే ఉట్టిగానే చట్టాలు రాత్రికి రాత్రి నరేంద్ర మోడీ మెదళ్లను, అమిత్ షా మెదళ్లను వచ్చి దూరవి. దానికి ముందు చాలా కంప్లైంట్స్ వస్తే అప్పుడు వినియోగదారుల చట్టం, దాని వినియోగదారుల ఫోరం ఉంటుంది కదా, వినియోగదారుల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టు. దాంట్లో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, ఈ విధంగా దీనికి గైడ్లైన్స్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అప్పుడు గైడ్లైన్స్ ఇస్తుంది అన్నట్టు. సివిల్స్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తీసుకున్న కోర్సులు మొదలైన విషయాల గురించి కోచింగ్ సెంటర్ ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల నుంచి కొంత సమాచారాన్ని దాస్తున్నారని గమనించాం. అట్లా కోర్సులు మొదలైన విషయాల గురించి కోచింగ్ సెంటర్లో ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల నుంచి కొంత సమాచారాన్ని దాస్తున్నారట. అవన్నిటినీ గమనించింది వినియోగదారుల ఫోరం కమిషన్. అందుకే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల నుంచి పలు మార్గదర్శకాలు రూపొందించామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి ఖరే వెల్లడించారన్నట్టు. కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ఇది గమనించాలన్నట్టు. కోచింగ్ సెంటర్లు కూడా ప్రకటనలు మాత్రం యూజర్స్ హక్కులను దెబ్బతీయొద్దని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి ఇప్పటికే జరిమానాలు విధించామని తెలిపారు. అట్లా కొంతమందికి జరిమానాలు విధించారు. వినియోగదారుల రక్షణ చట్టం కింద పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించారు. కోచింగ్ సెంటర్లు అందించే కోర్సులు వాటి వ్యవధికి సంబంధించి తప్పుడు ప్రకటన ఏం చేస్తారంటే, 1 లక్ష రూపాయల ఫీజు అంటారు. ఇప్పుడు ఏంది, ఢిల్లీలో సివిల్స్ కోచింగ్కు 2 లక్షలకు పైబడ 2 లక్షలకు పైబడి ఉంటుంది.
దాన్ని ఏమంటారు, ఏడాది కోర్సు అంటారు, 8 నెలల్లో పూర్తి చేస్తారు. ఇది అన్నట్టు కోర్సులు వాటి వ్యవధిని ఏడాది అని చెప్పి 10 నెలలకి క్లోజ్ చేస్తారు, 8 నెలలకి క్లోజ్ చేస్తారు. దాంతో ఏమైందంటే వినియోగదారుడు నష్టపోతారు అన్నట్టు. అట్లాంటి ప్రకటనలు చేయొద్దని హెచ్చరించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారి నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు వారి పేర్లు ఫోటోలు ఉపయోగించొద్దన్నారు. అట్లా వాడు ఏం చేస్తారు, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, వాని ఫోటోని ఏం చేస్తారు, వానికి మరి ఏం చేస్తారు, ఎక్కడ డబ్బులు ఇస్తారా, మరి ఇంకేమన్నా మభ్య పెడతారా, ఏదన్నా చేస్తారా, ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చేటోళ్ళు వాడు ఎక్స్ అనే కోచింగ్ సెంటర్లో వాన్ ఫోటో ఉంటుంది, వై అనే కోచింగ్ సెంటర్లో వాన్ ఫోటో ఉంటుంది, జెడ్ అనే కోచింగ్ సెంటర్లో కూడా వాన్ ఫోటో ఉంటుంది. రీజన్ ఏంటంటే ఒక ఏడాది ఆడ తీసుకున్నా, ఒక ఏడాది ఈడ తీసుకున్నా, 2-3 ఏడాది ఈడ తీసుకున్నా అని ఆయనతో, ఎందుకంటే డబ్బులు ఇస్తారు కాబట్టి కొనుక్కుంటారు అన్నట్టు, ర్యాంకులను కూడా కొనుక్కుంటారు అన్నట్టు. అట్లాంటి వాళ్ళ ఫోటోలు కూడా వాళ్ళ పేర్లు కూడా వాడొద్దు, ఉపయోగించుకోవద్దని హెచ్చరించింది. అలాంటి గైడ్లైన్స్ ఇచ్చేసింది కేంద్రం. కోర్సుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలని సూచించారు. అట్లా ఏదైనా చెప్పాలి, ఏ కోర్సులు ఇస్తావు, ఏ కోర్సులు ఎంత ఉంటుంది ఫీజు, అంతేగాని మీరు బహిర్గతం చేయకుండా జైన్గా తర్వాత మేము చూసుకుంటాం, ఇవన్నీ మీరు క్రాస్ క్వశ్చన్ లేదు, మీరు పక్కకు జర్రి, ఇంకా వాళ్ళు చెప్పండి మేడం, చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి మీరు ఏం కోర్సు కావాలి మీకు, అంతా రిసెప్షన్లో ఉన్న వాళ్ళంతా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. అట్లా దీంతో ఏమైందంటే వినియోగదారు నష్టపోతారు, పిల్లలు నష్టపోతారు, వాళ్ళ జీవితాలు నష్టపోతారు, వాళ్ళ ఆర్థికంగా డబ్బులు నష్టపోతారు. వాళ్ళు చాలామంది ఏదో ఒకటి అమ్ముకొని ఎక్కడో ఒకటి అప్పు చేసి తెచ్చుకున్నట్టుంటే డబ్బుల్ని కోచింగ్ సెంటర్లు ఈ విధంగా దండుకుంటాయన్న ఉద్దేశంతో ఏం చేశారు, కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు అన్నట్టు. అట్లా వాళ్ళకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ఇలాంటి గైడ్లైన్స్ ఇచ్చింది కేంద్రం. వెరీ గుడ్, మంచి నిర్ణయం. ఎవరైనా కానీ కోచింగ్ సెంటర్లో నడపడం తప్పు కాదు, కోచింగ్ ఇవ్వడం కూడా తప్పు కాదు. కోచింగ్ ముమ్మాటికి అవసరమే, కానీ అది ఎంతవరకు అవసరం అంటే అది అంతవరకే, గైడెన్స్ వరకు అవసరం. అట్లా కొంత రిలేషన్ కూడా పెరుగుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లే కరెక్ట్, ఎందుకంటే అక్కడికి వస్తారు అందరూ, ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, ఒకరు ఏం చదువుతున్నారు ఏంటి అనేది తెలుస్తుంటుంది, వాళ్ళ మాటలను బట్టేసి మనకు కూడా ఒక అంచనాకు వస్తుంది, ఇది జరుగుతుంది. కానీ ఇవన్నీ జరగకుండా ఆన్లైన్ కోచింగ్ ఎక్కడెక్కడ ఉంటారో ఆగం జగన్నాథం, ఈ దేశం ఎటుపోతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. అందుకే కేంద్రం మంచి గైడ్లైన్స్ ఇచ్చింది, విద్యార్థులు ఫాలో కాండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.